వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 26 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, 2019 తర్వాత భారతదేశంలో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఏది? 2019 తర్వాత భారతదేశంలో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఫలౌది. ఇక రాజస్థాన్లో ఉంటుందన్నమాట ఈ ఫలౌది అనే ప్రాంతం. 2019 తర్వాత భారతదేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది ఫలౌదిలో. ఎంత నమోదైందంటే 50 డిగ్రీల ఉష్ణోగ్రత. 50 డిగ్రీల ఉష్ణోగ్రత అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వెల్లడించారు ఈ విషయాలంటే భారత వాతావరణ శాఖ, ఐఎండి వాళ్ళు. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి, భారత వాతావరణ శాఖ అన్నమాట. ఐఎండి ఏర్పడిన సంవత్సరం 1875. ఐఎండి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఒక ఐఎండి భారత భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ. భూశాస్త్రం అంటే ఎర్త్ సైన్సెస్ అనమాట. ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఐఎండి అనేటువంటిది. భారతదేశ వాతావరణంకు సంబంధించిన అంచనాలు, వాతావరణాన్ని ముందుగానే పసిగట్టడం, ఓకేనా. అదేవిధంగా భూకంపానికి సంబంధించినటువంటి భూకంప శాస్త్రం కూడా దీని కిందనే ఉంటుందన్నమాట. ఇట్లాంటి విషయాలపైన గొప్పగా పనిచేస్తుంది మన వాతావరణ శాఖ. కాబట్టి 2019 తర్వాత భారతదేశం అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఫలౌది. ఈ ఫలౌది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రజెంట్ మన దేశ కేంద్ర భూశాస్త్ర శాఖ మంత్రి ఎవరు? ఓకేనా. ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. సరే, భారతదేశంలో ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం మాసిన్రామ్, మేఘాలయ. భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం ఇంతవరకు జైసల్మీర్, రాజస్థాన్. భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం బర్మార్, రాజస్థాన్. భారతదేశంలో ఇంతవరకు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అయితే కనుక బర్మార్, రాజస్థాన్ అనమాట. భారతదేశంలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ద్రాస్ సెక్టార్ అనమాట, లడాక్. గుర్తుపెట్టుకోవాలి ఈ 4. ఎక్కువ వర్షపాతం, తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత. చాలా ఇంపార్టెంట్. జీకే పరంగా, స్టాండర్డ్ జీకే పరంగా, జాగ్రఫీలో కూడా ఉంటుందన్నమాట ఈ అంశాలు. సెకండ్ క్వశ్చన్, 2 వారాలలో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన మహిళ ఎవరు? చూడు, 2 వారాలలో ఏకంగా 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిందనమాట. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. ఎవరు ఆ రికార్డు సృష్టించిందంటే కనుక పూర్ణిమా శ్రేష్ఠ ఒక ఫోటో జర్నలిస్ట్ ఓకేనా. ఇప్పటికి మొత్తంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఆమె 4 సార్లు ఎక్కిందనమాట. ఈ 2024లో 3 సార్లు ఎక్కింది. మే 12న ఒకసారి, మే 19 ఒకసారి, మే 25 ఒకసారి. మే 12, మే 19, మే 25. 2018లో మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే, 2024లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే, మొత్తంగా 4 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 2018లో మొదటిసారి, 2024లో మే 12న రెండవసారి, 2024లో మే 19న మూడవసారి, 2024లో మే 25న మూడవసారి ఎక్కిందనమాట. అట్లా మొత్తంగా 4 సార్లు ఎక్కింది ఎవరెస్ట్ శిఖరాన్ని. ఇకపోతే ఎవరెస్ట్ శిఖరం అనగానే ఇటీవల చాలా రికార్డ్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ 2 కాళ్ళు 1 చెయ్యి లేకుండా ఎక్కినటువంటి రికార్డ్, ప్రపంచ రికార్డ్ అనమాట. ఇటీవల కౌశిక్ పేరు మీదుగా నమోదైంది. అదేవిధంగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి వ్యక్తిగా ఈ సంవత్సరం 2 సార్లు, మొత్తంగా 30 సార్లు ఎవరంటే నేపాల్కు చెందిన కమీరీటా రికార్డు మనం చూసాం. అదేవిధంగా అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం, ఆ రికార్డు పుంజో లామా పేరు మీదుగా నమోదైందనమాట. నేపాల్కు చెందిన పుంజో లామా పేరు మీదుగా నమోదైందనమాట. కేవలం 14 గంటలు
కానీ 14 గంటల 31 నిమిషాలు 14 గంటల 31 నిమిషాల్లో ఎక్కింది. ఇది ప్రపంచ రికార్డు అనమాట పుంజోలామా. ఇప్పుడు 2 వారాల్లో 3 సార్లు ఎక్కిన రికార్డ్ ప్రపంచ రికార్డు అనమాట పూర్ణిమా శ్రేష్ఠ. అదేవిధంగా ఒక అతి పెద్ద వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా ఇటీవల రికార్డ్ జ్యోతి రాత్రే. అతి పెద్ద వయసులో మధ్యప్రదేశ్కు చెందిన భోపాల్కు చెందినటువంటి పర్సన్ అనమాట. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందినటువంటి జ్యోతి రాత్రే అతి పెద్ద వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది జ్యోతి రాత్రే. ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు ఉంటుంది. ఎక్కువగా నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతారన్నమాట. నేపాల్, చైనా, టిబెట్ ఈ 3 దేశాల్లో విస్తరించి ఉంటుందన్నమాట. నేపాల్లో సాగరమాత అంటారు, చైనాలో కెమోలుంగుమో అంటారు, టిబెట్లో చెమో వాంగుమో అంటారు. చాలాసార్లు చెప్పుకున్నాం ఎవరెస్ట్ శిఖరం గురించి మనం ఇటీవల. ఎందుకంటే మే నెల వచ్చిందంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. వరల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా మే నెలలో నమోదవుతాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎక్కడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి మే నెలను ఎంచుకుంటారనమాట ఈ మౌంట్ క్లైంబర్స్ అందరూ కూడా. కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుందన్నమాట. మే నెల వచ్చిందంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు ట్రాఫిక్ జామ్ అంటే అంతమంది ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఈ 4 ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయండి. నేను చెప్పాను ఇటీవలని చాలాసార్లు, కాబట్టి మీరు సమాధానాలు చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారనేది. అదేవిధంగా ఈమె గురించి మనం తెలుసుకుంటే పూర్ణిమా శ్రేష్ఠ ఎవరెస్ట్ శిఖరంతో పాటు ఇది వరకు ఓకేనా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి K2 లేదా గాడ్వినాసిన్ శిఖరం, సిక్కింలో ఉన్న కాంచనజంగా శిఖరం, నేపాల్లోని ధౌలగిరి శిఖరం, నేపాల్లోని అన్నపూర్ణ శిఖరం, నేపాల్లోని లోట్సే శిఖరాలను కూడా ఎక్కిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ శిఖరాలన్నీ కూడా ఆల్రెడీ అధిరోహించింది ఎవరెస్ట్ శిఖరంతో పాటు. ధౌలగిరి, అన్నపూర్ణ, లోట్సే, కాంచనజంగా, K2 లేదా గాడ్వినాసిన్ ఈ శిఖరాలను కూడా ఎక్కిందనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈమె ఫోటో జర్నలిస్ట్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్. కేన్స్ చిత్రోత్సవంలో 2వ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్ను సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ఏది? కేన్స్ చిత్రోత్సవంలో 2వ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్ను సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనమాట. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనేటువంటి చిత్రం గ్రాండ్ ప్రిక్స్ పురస్కారాన్ని అందుకున్నమాట. కేన్స్ చిత్రోత్సవంలో 2వ అత్యున్నత పురస్కారం ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేటువంటిది. తొలి అత్యున్నత పురస్కారం పామ్ డి ఓర్ అనే పురస్కారం అనమాట. పామ్ డి ఓర్ అనే పురస్కారం అత్యున్నత పురస్కారం అయితే పామ్ డి ఓర్ తర్వాత 2వ అత్యున్నత పురస్కారం గ్రాండ్ ప్రిక్స్ అనమాట. ఇంతవరకు మన భారతీయ చిత్రం ఏది కూడా ఈ 2వ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్ను పొందలేదన్నమాట. మొట్టమొదటిసారిగా ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్కు ఈ ఘనత వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ చిత్రం గురించి మనం ఒకసారి తెలుసుకుంటే ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఈ సినిమాకు దర్శకుడు మన భారతీయుడైనటువంటి పాయల్ కపాడియా అనమాట. ఈ పాయల్ కపాడియా ఈ సినిమాను ఈ చిత్రాన్ని డ్రామా రాయడం కూడా ఈయనే రాశాడనమాట. రైటరు ఈయనే, డైరెక్టరు ఈయనే, రచయిత ఈయనే, ఓకేనా, దర్శకుడు ఈయనే అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? పాయల్ కపాడియా. ఈ సినిమాలో తారాగణంగా మనం చూస్తే చాలా గొప్ప తారలైనటువంటి ఓకేనా కని కసృతి, దివ్యప్రభ, ఛాయా కదం ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తారల పేర్లు, యాక్టర్ల పేర్లు కని కసృతి, దివ్యప్రభ, ఛాయా కదం అనేటువంటి నటీమణులు నటించారనమాట. ఓకేనా. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనగా అర్థం ఏంటంటే కనుక మనం ఊహించుకున్నదంతా లైట్గా అనే అర్థం వస్తుందన్నమాట ఈ సినిమా అర్థం. ఇక ఈ సంవత్సరం మే 23న ఇది రిలీజ్ అయిందనమాట. ఈ సంవత్సరం మే 23న రిలీజ్ అయింది. ఇక్కడ అనేక సంస్థలు కలిసి దీన్ని తీయడం జరిగిందనమాట. ఇక్కడ భారతదేశము,
నెదర్లాండు, ఫ్రాన్స్, ఓకేనా, ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కలిసి ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. సంగీత దర్శకుడు టాప్లే. కానీ ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే కనుక టాప్లే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా గొప్ప చిత్రం అంట ఇది. అనేక మంది సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుందనమాట. ఓకేనా, ఏకంగా సత్యజిత్ రే తీసినటువంటి మహానగర్తో సినీ విమర్శకులు పోలుస్తున్నారనమాట. గొప్ప సినిమా దర్శకుడు మన దేశానికి సంబంధించి సత్యజిత్ రే. ఆయన తీసినటువంటి అత్యంత గొప్ప సినిమా మహానగర్. ఆ సినిమాతో పోలుస్తూ ఉన్నారనమాట. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. కాబట్టి రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ పిక్స్ పురస్కారం వచ్చిందనమాట కేన్స్ చిత్రోత్సవంలో భాగంగా. ఈ చిత్రోత్సవం ఎన్నవదంటే కనుక 77వది అనమాట. గొప్ప ఓకేనా చిత్రోత్సవాలు అనమాట. 77వ చిత్రోత్సవాలు ప్రతి ఏటా కూడా కేన్స్లో నిర్వహించబడతాయి అన్నమాట. కేన్స్ చిత్రోత్సవంలో అక్కడ ఈ పురస్కారాల గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా. క్వశ్చన్: ప్రపంచంలోనే పొడవైన గోళ్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది ఎవరు? ప్రపంచంలోనే పొడవైన గోళ్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది ఎవరంటే డయానా ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. ఈ డయానా ఆర్మ్స్ట్రాంగ్ అమెరికాకు చెందినటువంటి మహిళ. 1306 సెంటీమీటర్ల పొడవైన గోలను కలిగి ఒకనా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందనమాట. 1306 సెంటీమీటర్లు లేదా 42.87 అడుగులు అనమాట. 42.8 అడుగులతో ఉందన్నమాట. 42.87 అడుగులతో ఉంది. 1306 సెంటీమీటర్లతో ఈమె యొక్క గోళ్ళు ఉన్నాయన్నమాట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డయానా ఆర్మ్స్ట్రాంగ్ అమెరికాకు చెందిన మహిళ. ఒక మినీ బస్సు కంటే పొడవుగా ఉన్నాయన్నమాట ఈమె గోళ్ళు. ఒక మినీ బస్సు ఉంటుంది కదా, మినీ బస్సు కంటే పొడవుగా ఉన్నాయన్నమాట ఈమె గోళ్ళు. 1997లో తన కుమార్తె లతీసా చనిపోయిందంట. 1997లో లతీసా తన కుమార్తె చనిపోవడం, ఆమె బాగా కుంగిపోవడం జరిగింది డయానా ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనా. ఈ లతీసాకు గోళ్ళు అంటే చాలా ఇష్టం అంట, గోళ్ళు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి ఆమెకు ఇష్టం కాబట్టి, తన కుమార్తె లతీసాకి ఇష్టం కాబట్టి ఆ గోళ్ళని ఈమె పెంచుకోవడం మొదలుపెట్టిందనమాట. ఓకేనా. ఆ గోళ్ళను ఈమె పెంచుకొని ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగిందన్నమాట. 1997లో లతీసా చనిపోవడం, బాగా ఈమె కుంగిపోవడం, తర్వాత ఈమె కోలుకున్న తర్వాత ఆ లతీసాకు గోళ్ళు పెంచుకోవడం ఇష్టం కాబట్టి ఓకేనా, తన కుమార్తె ఇష్టాన్ని ఆమె ఇష్టంగా మార్చుకొని ఆమె గోళ్ళను పెంచుకొని ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిందనమాట ఈ డయానా ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5: 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న భారతీయ నటి ఎవరు? 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న భారతీయ నటి అనసూయ సేన్ గుప్తాను మనం ఇమేజ్లో చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంతవరకు కేన్స్ చలనచిత్రోత్సవంలో మన భారతీయ నటి మాటలకు ఎవ్వరికీ ఇటువంటి అవార్డు రాలేదనమాట. మొట్టమొదటిసారిగా భారతీయ నటి ఉత్తమ నటి అవార్డు అందుకుందనమాట. 1946లో ఉత్తమ నటులకు అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారనమాట కేన్స్ చలనచిత్రోత్సవంలో. ఆనాటి నుంచి ఓకేనా ఎప్పుడు కూడా మన భారతీయ నటులు ఎవరు కూడా అవార్డు స్వీకరించలేదన్నమాట ఉత్తమ నటులుగా. కాబట్టి ఉత్తమ నటిగా మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఎవరంటే కనుక ఇప్పుడు అనసూయ సేన్ గుప్తా రికార్డు సృష్టించిందన్నమాట. గుర్తుపెట్టుకో, రికార్డు సృష్టించింది. ఈ అనసూయ సేన్ గుప్తా ఏ చిత్రంలో నటించినటువంటి నటనకు ఈ అవార్డు దక్కింది అంటే కనుక ది షేమ్లెస్ అనమాట. ది షేమ్లెస్ అనేటువంటి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరంటే కనుక బల్గేరియానికి చెందినటువంటి కాన్స్టాంటిన్ బొజనోవ్. ఏ దేశం? బల్గేరియా దేశానికి చెందిన దర్శకుడు ఈ సినిమాకు దర్శకుడు అనమాట. గుర్తుంచుకోవాలి. ఈ సినిమాను తీసినటువంటి నేపథ్యం అంతా భారతదేశంలోనే అనమాట. ఈ సినిమా కథ ఏంటంటే కనుక రేణుకా పాత్రలో నటించిందనమాట ఈ అనసూయ సేన్ గుప్తా. రేణుకా ఢిల్లీలో ఉన్నటువంటి వేశ్యా వాటికలో ఉంటూ ప్రమాదవశాత్తు ఒక పోలీస్ అధికారిని చంపి ఆమె మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక వేశ్యా వాటికను చేరుతుందనమాట. అక్కడ దీపిక అనేటువంటి ఒక కౌమరదశ బాలిక ఆ వేశ్యా కూపంలో ఉంటుందన్నమాట, వేశ్యా వాటికలో ఉంటుంది. కాబట్టి ఆ కౌమరదశలో ఉన్నటువంటి దీపికతో ఈమె పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారనేటువంటిది సినిమా అనమాట.
ఓకేనా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ది షేమ్లెస్ అనేటువంటి చిత్రంలో అత్యుత్తమమైనటువంటి నటనకు రేణుకా పాత్రలో నటించినటువంటి అనసూయ సేన్ గుప్తాకు ఈ కేన్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. మొట్టమొదటి భారతీయ నటిగా గుర్తింపు పొందిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేన్స్ చలనచిత్రోత్సవంలో భారతీయ సినిమాకి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు వచ్చిందనమాట. 2వ అత్యున్నత పురస్కారం గ్రాండ్ ప్రిక్స్. ఓకేనా. అది ఆల్రెడీ మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తమ నటిగా అవార్డు స్వీకరించింది అనసూయ సేన్ గుప్తా అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కరోడ్పతి ట్యాక్స్ను తెరపైకి తెచ్చిన దేశం ఏది? ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కరోడ్పతి ట్యాక్స్ను తెరపైకి తెచ్చిన దేశం ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశంలో రోజు రోజుకు అంతకంతకు కరోడ్పతులు పెరిగిపోతూ ఉన్నారన్నమాట. అంతేకాదు ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు అనమాట. 2010 తర్వాత ఎవరైతే కరోడ్పతులు అయ్యారో వారందరికి సంబంధించి ట్యాక్స్ ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్యాక్స్ వేయాలని ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ శాస్త్రవేత్తలు, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేయడం జరిగిందనమాట. 10 కోట్ల రూపాయలు కలిగినటువంటి కరోడ్పతులు ఎవరైతే ఉంటారో వారికి 2% ట్యాక్స్, 100 కోట్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో 100 కోట్ల కరోడ్పతులు ఎవరైతే ఉంటారో వారికి 4% ట్యాక్స్ అనమాట. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్యాక్స్ విధించాలి. దీనివల్ల ఆర్థిక అసమానతలు తగ్గుతాయి అని ఆ శాస్త్రవేత్తలు సూచించడం జరిగిందనమాట. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్కు చెందిన శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. ఇది ఏ దేశంలో అంటే ఫ్రాన్స్ దేశంలో అనమాట. ఓకేనా. ఫ్రాన్స్ దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయంట. దానిని అరికట్టాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలని గొప్ప శాస్త్రవేత్తలు సూచించడం జరిగిందన్నమాట. ఇది గొప్ప నిర్ణయం కూడా. ఇది అన్ని దేశాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందని మనం ఓకేనా కోరుకుందాం. ఇకపోతే దీనివల్ల అందరికీ కూడా నష్టం రాదంట. ఈ కరోడ్పతులు ఎవరైతే ఉంటారో వారందరికీ నష్టం రాదంట. కేవలం 0.04% మంది మాత్రమే దీనికి ఈ 0.04% మంది మాత్రమే గురవుతారంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా గొప్ప నిర్ణయం. ఇక్కడ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావడం జరిగింది. ఈ ఏడాది అనమాట. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మనం గుర్తుంచుకోవాలి. అది కూడా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఇటీవల ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్లో మన దేశానికి సంబంధించినటువంటి ఓకేనా ఏదైతే ఈ ఫోన్పేలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చెల్లుబాటు అయ్యే విధంగా అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. ప్యారిస్ నగరంలో ఈఫిల్ టవర్ దగ్గర వచ్చేటువంటి పర్యాటకులకు సంబంధించి ఇక మన దేశ ఓకేనా ఈ ఫోన్పేలు ఇవన్నీ కూడా చెల్లుబాటు అయ్యే విధంగా అక్కడ ఓకేనా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రాన్స్ దేశ కరెన్సీ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ఫ్రాన్స్ దేశ కరెన్సీ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్. ఉక్రెయిన్కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాలలో తాము పాల్గొనబోమని తెలిపిన దేశం ఏది? ఉక్రెయిన్కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాల్లో తాము పాల్గొనబోమని తెలిపిన దేశం హంగేరీ. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నాటోలో ఒక సభ్యదేశంగా హంగేరీ ఉందన్నమాట. నాటో చేపట్టే కార్యకలాపాలలో ఉక్రెయిన్కు మద్దతుగా ఉంటే కనుక మేము పాల్గొనబోమని చెప్తూ ఉందన్నమాట. ఏదంటే హంగేరీ. చూడండి, హంగేరీ రాజధాని బుడాపేస్ట్ అనమాట. హంగేరీ అధికార భాష హంగేరియన్. హంగేరీ కరెన్సీ ఫోరెంట్. హంగేరీ ప్రస్తుత అధ్యక్షుడు తమస్ సుల్యోక్. హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్. ఈ విక్టర్ ఓర్బన్ ప్రకటించాడనమాట. ఉక్రెయిన్కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాలలో తాము పాల్గొనబోమని హంగేరీ ప్రధానమంత్రి ఈ విక్టర్ ఓర్బన్ ప్రకటించడం జరిగిందనమాట. ఇది బాగా ఇప్పుడు చర్చ అవుతూ ఉందన్నమాట. ఎందుకంటే నాటోలో ఉన్నటువంటి సభ్యదేశం కదా, కాబట్టి నాటో తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితంగా చేయాలన్నమాట.
కానీ ఇప్పుడు హంగేరీ అనేటువంటిది దీన్ని తిరస్కరిస్తుంది. నాటో దేనికి మద్దతు ఇచ్చింది? ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చింది అనమాట. ఉక్రెయిన్ పైన 2022 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రకటించింది రష్యా. 2022 ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉంది ఉక్రెయిన్ పైన అనమాట. కాబట్టి ఉక్రెయిన్ అనేటువంటిది కాస్త రష్యాతో పోల్చినప్పుడు చిన్న దేశం కాబట్టి చాలా దేశాలు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూ ఉన్నాయన్నమాట. రష్యాను తప్పుపడుతూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడు హంగేరీ కూడా, నాటోలో ఉన్నటువంటి హంగేరీ కూడా ఓకేనా సపోర్ట్ చేస్తూ ఉంది. కాకపోతే నాటోలో ఉన్నటువంటి హంగేరీ రష్యాకు సపోర్ట్ చేసినట్టే, ఉక్రెయిన్కు మేము మద్దతు ఇవ్వడం లేదంటే రష్యాకు సపోర్ట్ చేసినట్టే అనమాట. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూసుకోవాలి. ఒకసారి హంగేరీ పైన ఏ నిర్ణయం తీసుకుంటుంది నాటో. సరే, నాటో గురించి చూద్దాం ఒకసారి. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఏర్పడిన సంవత్సరం 1949 ఏప్రిల్ 4, 1949 ఏప్రిల్ 4, 1949 ఏప్రిల్ 4 అనమాట. నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్, బెల్జియం అనమాట. బ్రస్సెల్, బెల్జియం. ఈ నాటోలో సభ్యదేశాలు 32. నాటోలో సభ్యదేశాలు 32. 31వ సభ్యదేశంగా పోయిన ఏడాది 2023 ఏప్రిల్ 4న చేరింది. అదే ఫిన్లాండ్ అనమాట. 31వ సభ్యదేశం ఫిన్లాండ్. ఈ ఏడాది 32వ సభ్యదేశంగా స్వీడన్ చేరిందనమాట. కాబట్టి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి. 32వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది నాటోలో అంటాడు? స్వీడన్. 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్. 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ 32 దేశాలు ఒక దేశం హంగేరీ ఇప్పుడు ఉక్రెయిన్కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాల్లో హంగేరీ పాల్గొనబోదని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నాటో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కూటమి అనమాట. ఏదైనా దేశాలపైకి పెద్ద పెద్ద దేశాలు దాడులు చేసినప్పుడు ఈ నాటో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కూటమి అనమాట. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇదంతా కూడా. 8th క్వశ్చన్. మహిళల భద్రత కోసం టీ సేఫ్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహిళల భద్రత, ఉమెన్ సెక్యూరిటీ. మహిళల భద్రత కోసం టీ సేఫ్ యాప్ అనమాట. యాప్ పేరు గుర్తుపెట్టుకోవాలి ముందు మనం. టీ సేఫ్. టీ అంటే తెలంగాణ, సేఫ్ అంటే వారిని సురక్షితంగా తీసుకురావడం అనమాట. మహిళలకు సంబంధించి సురక్షత కోసం, వారి యొక్క రక్షణ కోసం ఏమైనా ప్రారంభించిన యాప్ అనమాట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యాప్కు సంబంధించినటువంటి వివరాలతో ఒక యాడ్ రిలీజ్ చేస్తున్నాడు, మనం చూస్తున్నాం. ఇమెయిల్లో చూడొచ్చు మనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఉన్నారు అక్కడ. ఆ రాష్ట్ర డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఓకేనా? మహిళల భద్రత. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆటోలు, క్యాబులు ఇట్లా మహిళలు ప్రయాణిస్తూ ఉంటారు అన్నమాట వాటిలో. కానీ చాలా వరకు మనకు తల్లిదండ్రులకు చాలా ఓకేనా, ఆ పిల్లలు, ఆ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చినంత వరకు ఓకేనా వాళ్ళకు దిగులుగానే ఉంటుంది అన్నమాట తల్లిదండ్రులకు. కాబట్టి దీన్ని అరికట్టడం కోసం, ఆ మహిళల రక్షణ కోసం, ఆ మహిళల భద్రత కోసం గొప్పగా ఒక యాప్ను రూపొందించడం జరిగిందన్నమాట. ఓకేనా? ఆ యాప్ను ప్రారంభించాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ యాప్ పేరు టీ సేఫ్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ 2024లో భారత్ నుంచి ఆడుతున్న టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ 2024లో భారత్ నుంచి ఆడనున్న టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే కనుక సుమిత్ నగల్. మన ఇమెయిల్లో చూడ సుమిత్ నగల్ను ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో మన భారత్ నుంచి ఆయన మెన్ సింగిల్స్లో ఆడబోతూ ఉన్నాడు అనమాట. మెన్స్ సింగిల్స్లో ఆడి ఓకేనా గెలిస్తే కనుక ఇంకా రికార్డే. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆస్ట్రేలియన్ ఓపెన్ కంప్లీట్ అయిపోయింది. గ్రాండ్ స్లమ్స్ అంటాం టెన్నిస్లో, ప్రతి ఏటా ఆడతారు. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది, తర్వాత వింబుల్డన్ ఓపెన్ ఉంటుంది, తర్వాత యూఎస్ ఓపెన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ అనమాట, మట్టిలో ఆడతారు, క్లే కోర్ట్లో ఆడతారు అనమాట. క్లే కోర్టు వీరుడు ఎవరంటే కనుక రఫెల్ నాదల్, స్పెయిన్కు చెందిన రఫెల్ నాదల్. ఈ రఫెల్ నాదల్ మొత్తం 22 గ్రాండ్ స్లమ్స్, 22 గ్రాండ్ స్లమ్స్ సాధిస్తే 14 గ్రాండ్ స్లమ్లు రఫెల్ నాదల్వే అనమాట సింగిల్స్లో. మొత్తంగా ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మొత్తం 22 అనమాట అతనికి టైటిల్స్ రఫెల్ నాదల్వి. అందులో ఫ్రెంచ్ ఓపెనే 14 టైటిల్స్ సాధించాడట. కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి క్లే కోర్టుకు సంబంధించిన కింగ్ ఎవరంటే కనుక రఫెల్ నాదల్ అనమాట. ఆయన కూడా ఇప్పుడు మెన్ సింగిల్స్ ఆడుతూ ఉన్నాడనమాట. అంటే ఆయనను కాకుండా మనవాడు గెలిస్తే ఇంక మనం ఆలోచించాలి ఎంత అద్భుతమో.
ఓకేనా, ఎవరు సుమిత్ నగల్ ఆడబోతూ ఉన్నాడు అనమాట. చూద్దాం. ఓకేనా, అదేవిధంగా మెన్ డబుల్స్ నుంచి మన దేశం నుంచి రోహన్ బోపన్న, యూకే బాంబ్రే ఇద్దరు కూడా ఆడబోతూ ఉన్నారన్నమాట. ఓకేనా, రోహన్ బోపన్న వచ్చేసి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి, అదేవిధంగా యూకే బాంబ్రే వచ్చేసి ఆల్టాన్తో కలిసి మెన్ డబుల్స్ ఆడబోతూ ఉన్నారన్నమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ గెలిచింది మనకు తెలుసు. మెన్ డబుల్స్లో మాథ్యూ ఎబ్డెన్, రోహన్ బోపన్న జోడీ గెలిచిందనమాట మెన్ డబుల్స్లో. ఈసారి ఇంకా ఓకేనా వీళ్ళే సాధించాలి విజయం అని మనం కోరుకోవాలి, ఎందుకంటే మన భారతీయుడు ఉన్నాడు కాబట్టి. అదే యూకే బాంబ్రీ, ఆల్టాన్ జోడీ కూడా ఆడబోతూ ఉన్నారనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కూడా మన భారతదేశం నుంచి మనకు గొప్పనే, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విజేత జెన్నిక్ స్పిన్నర్ అనమాట. ఇటలీ దేశానికి చెందిన జెన్నిక్ స్పిన్నర్. రన్నర్ వచ్చేసి రష్యా దేశానికి చెందినటువంటి డేనియల్ మెద్వదేవ్ అనమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గురించి చెప్తున్నాను నేను. మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చేసి ఓకేనా జెన్నిక్ స్పిన్నర్ ఇటలీ, రన్నర్ వచ్చేసి డానియల్ మెద్వదేవ్ రష్యా. నా నుంచి మీ క్వశ్చన్ ఏంటంటే కనుక ఆస్ట్రేలియన్ ఓపెన్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, జనవరి నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిందనమాట. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓకేనా ఉమెన్స్ సింగిల్ విన్నర్ ఎవరు, ఉమెన్స్ సింగిల్ రన్నర్ ఎవరు, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లిస్ట్ అంతా మనం నేర్చుకుందాం. మెన్ సింగిల్ ఎవరు, ఓకేనా డబుల్స్ ఎవరు, ఉమెన్ సింగిల్ ఎవరు, ఉమెన్ డబుల్స్ ఎవరు, మిక్స్డ్ డబుల్స్ ఎవరు, 5 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఓకేనా, మొత్తం ఆ లిస్టు మనం సేకరించుకోవాలి. ఫ్రెంచ్ ఓపెన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లిస్టు సేకరించుకుందాం. ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా మీరు బాగా నేర్చుకోవాలి. మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్, మెన్ డబుల్స్, ఉమెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. ఇక లాస్ట్ క్వశ్చన్, దయచేసి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా, దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముగ్గురు ఉంటే కనుక షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం, అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో జ్యోతి సురేఖ, అదేవిధంగా పర్నీత్ కౌర్, అదితి స్వామిలు కాంపౌండ్ మహిళా జట్టులో సాధించిన మెడల్ ఏది? చూడండి, ఆర్చరీ అంటే విలువిద్య. ఈ ఆర్చరీ ప్రపంచ కప్ అనేటువంటి చైనాలోని షాంఘైలో జరుగుతుందన్నమాట. చైనాలోని షాంఘైలో జరుగుతుందన్నమాట. మన భారతదేశానికి చెందినటువంటి కాంపౌండ్ మహిళల జట్టు పాల్గొంది. కాంపౌండ్ అంటే 2 కంటే ఎక్కువ మంది ఆడితే దాన్ని కాంపౌండ్ అంటారనమాట. ఈ కాంపౌండ్ మహిళల జట్టులో 3 ఉన్నారు. ఆ 3 ఎవరంటే కనుక జ్యోతి సురేఖ, మన తెలుగు పర్సన్ అన్నమాట. జ్యోతి సురేఖ, అదితి స్వామి, ఓకేనా, అదేవిధంగా పర్నీత్ కౌర్. వీళ్ళ 3తో కూడినటువంటి కాంపౌండ్ మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించిందనమాట. ఆర్చరీ ప్రపంచ కప్లో గోల్డ్ మెడల్ సాధించింది. చూడండి, మన ఇండియాకు సంబంధించి వరల్డ్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటువంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే అక్కడ గోల్డ్ మెడల్ సాధించినా, సిల్వర్ మెడల్ సాధించినా, బ్రాంజ్ మెడల్ సాధించినా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల జావెలిన్ త్రోయర్లో మన యొక్క ఓకేనా నీరజ్ చోప్రా కావచ్చు, అదేవిధంగా మన అథ్లెటిక్ ఛాంపియన్షిప్, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉందన్నమాట. పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా మన ఇండియన్స్ బాగా రాణిస్తూ ఉన్నారనమాట. ఖచ్చితంగా రేపు పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బిట్టుపడే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి అవన్నీ కూడా లిస్టు చేసుకోవాలి. గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు పారా అథ్లెట్స్ ఎవరెవరు ఉన్నారు, షార్ట్ పుట్లో ఎవరు, జావెలిన్ త్రోయర్లో ఎవరు, హై జంప్లో ఎవరు, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రపంచ ఆర్చరీ ఓకేనా కప్ అనమాట, ఛాంపియన్షిప్ అనమాట. దీంట్లో జ్యోతి సురేఖ, పర్నీత్ కౌరు, అదితి స్వామిల పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సాధించిన మెడల్ గోల్డ్ మెడల్ అని గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.